పాటిల్ వ్యాఖ్యల మీద మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు వృధా అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రిని చొప్పదండికి ఆహ్వానిస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. తెలంగాణకు వెంటనే క్షమాపణ చెప్పి ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉండే, తాగడానికి కూడా నీళ్లు లేకుండే, సాగునీరు చుక్క లేకపోతే ఈ ప్రాంతం నుంచి బొంబాయికి, భీమండికి, మస్కట్కి, దుబాయ్కి వలసలు పోయి బతికినటువంటి ప్రాంతం, ఆత్మహత్యలు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం అంతా. గందుకే కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి మరి తెలంగాణ కోసం ఆనాడు కొట్లాడి తెచ్చిన తెలంగాణలో మొట్టమొదటి ప్రాధాన్యత, అసలు తెలంగాణ ఎందుకోసం కొట్లాడినాం, నీళ్లు, నిధులు, నియామకాలనే తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చిన తర్వాత తెచ్చిన తెలంగాణను కాళేశ్వరం అనే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టులో ప్రపంచంలోనే ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా నిర్మాణం చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అది 1,00,000 కోట్లు వృధా అయినాయి, 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి అన్నాడు. ఒకటిగడ్డ దగ్గర ఒక పిల్లరు, 2 పిల్లర్లు తోటి రిపేర్ చేసుకోగలిగే అవకాశం ఉన్నా కూడా ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ఫలితంగా ఇవాళ అది ఇప్పటికీ దాన్ని రిపేర్ చేయనటువంటి ఒక దౌర్భాగ్యం.